గుడ్ మార్నింగ్ అండి. నా పేరు గౌస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి. అంటే మీరు మీ వ్యాపారంలో ఏం అనౌన్స్ చేస్తారంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేస్తారండి. ఇవి మనం టాలీలో ఎలా ఎంటర్ చేయాలి అనేది టాపిక్ అండి. ఇక్కడ మనం కొత్త కంపెనీ క్రియేట్ చేసుకుందామండి. ఇక్కడ F3 అనేది ప్రెస్ చేద్దామండి. క్రియేట్ కంపెనీలో వెళ్ళి బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి. మనం స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుందామండి. ఇక్కడ కంట్రోల్ అనేది ప్రెస్ చేద్దామండి. ఇక్కడ జిఎస్టీని ఎస్ చేద్దామండి. ఇక్కడ మన జిఎస్టీ నెంబర్ రాసుకుందామండి. ఇక్కడ 37ALY PR 0995 G1Z6 అండి. రైట్ అండి. ఇక్కడ మనం ఈవే బిల్ని నో చేసుకుందామండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేస్తామండి. ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేద్దామండి. నెక్స్ట్ లెడ్జెస్ క్రియేట్ చేసుకుందామండి. ఇక్కడ సిజిఎస్టీ అండర్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండి. ఇక్కడ జిఎస్టీ, ఇక్కడ సెంట్రల్ ట్యాక్స్ అండి. నెక్స్ట్ ఎస్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండి, జిఎస్టీ అండి. ఇక్కడ స్టేట్ ట్యాక్స్ అండి, కంట్రోల్ అండి. ఇక్కడ పర్చేజెస్ అండర్ వచ్చి పర్చేజ్ అకౌంట్ అండి. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై దగ్గర గూడ్స్ తీసుకుందామండి. నెక్స్ట్ సేల్స్ అండి, అండర్ వచ్చి సేల్స్ అకౌంట్. టైప్ ఆఫ్ సప్లై దగ్గర గూడ్స్ తీసుకుందామండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చి లక్కీ ఎలక్ట్రికల్స్ అండర్ వచ్చి సన్రీ క్రెడిటార్స్ అండి. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండి. రెగ్యులర్ అండి 37AKBPP2857 P1ZH అండి. రైట్ అండి. P1ZH అనేది రాయలేదండి. లాస్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ హెచ్ అనేది టైప్ చేయండి. రైట్ అండి. లక్కీ ఎలక్ట్రికల్స్ తర్వాత మెగా ఎలక్ట్రికల్స్, వీళ్ళు వచ్చి సన్రీ క్రెడిటార్స్ అనుకుందాం, సన్రీ డెబిటార్స్ అనుకుందామండి. ఇక్కడ రెగ్యులర్ అండి 37AKBPP2857 P1ZH అండి. రైట్ అండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తామండి. నెక్స్ట్ నైస్ కంప్యూటర్స్ అండి. నైస్ కంప్యూటర్స్ వీళ్ళు సన్రీ క్రెడిటార్స్ అనుకుందామండి. ఇక్కడ రెగ్యులర్ అండి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 37AKBPP2857 P1ZH అండి. రైట్ అండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తామండి. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ ఫ్రీ సప్లై అని అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. ఇది ఎందుకు అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేస్తామండి, తర్వాత డిస్కస్ చేద్దామండి. ఇక్కడ జిఎస్టీ నో చేసుకోండి, దీంట్లో నాట్ అప్లికేబుల్ అండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేద్దామండి. రైట్ అండి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తామండి. ఇక్కడ ఎల్జీ మానిటర్ అండి. ఎల్జీ మానిటర్ అండర్ వచ్చి ఇక్కడ క్రియేట్ దగ్గర వెళ్ళి ఎన్ఓఎస్, ఇక్కడ నమ్స్, ఇక్కడ ఎన్ అనేది టైప్ చేయండి. ఇక్కడ జిఎస్టీ అప్లై సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ సెట్ చేస్తామండి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ టైప్ చేసుకోండి. ఆన్ వాల్యూ ట్యాక్సిబిలిటీ దగ్గర ట్యాక్సిబుల్ అండి. ఇక్కడ 18% టైప్ చేసుకోండి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకొని ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ ఎల్జీ మానిటర్ తర్వాత హెచ్సిఎల్ మానిటర్, ఇక్కడ నంబర్ తీసుకోండి. ఇక్కడ జిఎస్టీ ఎస్ చేస్తామండి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నంబర్ టైప్ చేసుకోండి. ఇక్కడ ఆన్ వాల్యూ ట్యాక్సిబిలిటీ దగ్గర ట్యాక్సిబుల్ అండి 18% అండి. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై దగ్గర గూడ్స్ ఎంటర్ యాక్సెప్ట్ అండి. ఇక్కడ ఎల్జీ అయిపోయింది, హెచ్సిఎల్ అయిపోయిందండి. నెక్స్ట్ లాజిటెక్ మౌస్ అండి. ఇక్కడ ఇది నంబర్స్ తీసుకోండి. జిఎస్టీ ఎస్ చేద్దామండి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నంబర్ టైప్ చేసుకోండి. ఇక్కడ ఆన్ వాల్యూ ట్యాక్సిబిలిటీ దగ్గర ట్యాక్సిబుల్ అండి 18% తీసుకుందామండి. టైప్ ఆఫ్ సప్లై చూడండి, ఇక్కడ 18%. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ అంటే ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేద్దామండి. రైట్ అండి. ఇక్కడ ఎల్జీ హెచ్సిఎల్ రాసాం. నెక్స్ట్ సోనీ మానిటర్ రాద్దామండి. సోనీ మానిటర్, ఇక్కడ యూనిట్ దగ్గర నంబర్స్ అండి. జిఎస్టీ ఎస్ చేద్దామండి. ఇక్కడ ఆన్ హెచ్ఎస్ఎన్ నంబర్ టైప్ చేసుకుందామండి. రైట్ అండి. ఇక్కడ ఆన్ వాల్యూ ట్యాక్సిబిలిటీ దగ్గర ట్యాక్సిబుల్ అండి. ఇక్కడ 18% అండి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ అంటే ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేద్దామండి. రైట్. నెక్స్ట్ వచ్చి పర్చేజ్ వచ్చారు పాస్ చేద్దామండి. లక్కీ ఎలక్ట్రికల్స్ తీసుకుందామండి. ఇక్కడ పర్చేజ్ వచ్చర్లో వెళ్ళి ఇక్కడ వచ్చి లక్కీ ఎలక్ట్రికల్స్ అని తీసుకుందామండి. ఇంకా పర్చేజ్ దగ్గర వచ్చి
పర్చేజ్ అండి, ఇక్కడ పర్చేస్ ట్యాక్సిబుల్ తీసుకోండి. ఇక్కడ ఎల్జీ మానిటర్ అండి, ఇక్కడ ఎల్జీ మానిటర్. ఇక్కడ మీకు క్వాంటిటీ దగ్గర ఏం రావాలంటే యాక్చువల్ బిల్ అనేది రావాలండి, ఒక ఆప్షన్. అది రావాలంటే మీరు ఏం చేయాలంటే ఇదే స్క్రీన్లో F11 అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ అనేది వస్తుందండి. దీన్ని ఎస్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ మీకు ఈ ఆప్షన్ వస్తుందండి. అంటే యాక్చువల్ దగ్గర 2 రాయండి, బిల్డ్ దగ్గర 1 రాయండి. అంటే మీరు ఎన్ని కొనాలనుకున్నారంటే అంటే 1 కొనాలనుకున్నారండి, కాబట్టి మీకు బిల్ వచ్చి ఒకదానికి వస్తుందండి. మీకు 1 కొంటే 1 ఫ్రీ, కాబట్టి ఈ యాక్చువల్లో ఏం యాడ్ అయి ఉంటుందంటే ఫ్రీ అనేది యాడ్ అయి ఉంటుందండి. రైట్ అండి. ఇప్పుడు ఒకదాని కాస్ట్ వచ్చి సపోజ్ 1000 రూపాయలు అనుకుందామండి. ఇక్కడ SGST మరి ఇక్కడ CGST అండర్ వేసి యాక్సెప్ట్ చేస్తామండి. రైట్. మరి సెకండ్ పర్చేజ్ పాస్ చేస్తామండి. ఇది లక్కీ ఎలక్ట్రికల్స్ తీసుకుందాము. ఇక్కడ మనము సోనీ ఇక్కడ పర్చేస్ అండి, ఇక్కడ పర్చేస్ ట్యాక్సిబుల్ అండి. రైట్ అండి. ఇక్కడ మనం సోనీ మానిటర్ తీసుకుందామండి. ఇక్కడ సపోజ్ 4 రాస్తామండి, ఇక్కడ 3 రాస్తామండి. అంటే దీని అర్థం ఏం చెప్పండి, మీరు 3 కొనేకి వచ్చారండి, మీకు 1 ఫ్రీ ఇచ్చారండి. కాబట్టి అప్పుడు ఫ్రీ ఎక్కడ ఉంటుందంటే యాక్చువల్గా కలిసి ఉంటుందండి. మీరు ఎన్ని కొనేకి వచ్చారంటే 3 కొనేకి వచ్చారండి. ఇక్కడ రేట్ వచ్చి 1000 రూపీస్ రాస్తామండి. ఇక్కడ CGST అండి, మరి ఇక్కడ SGST అండి. రైట్ అండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తామండి. రైట్ అండి. మరి పర్చేజ్ పాస్ చేస్తామండి. ఇక్కడ నైస్ కంప్యూటర్స్ తీసుకుందామండి. ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తామండి. ఇక్కడ పర్చేస్ దగ్గర పర్చేస్ ట్యాక్సిబుల్ తీసుకుందామండి. ఇక్కడ HCL మానిటర్ అండి. ఎన్ని కొన్నారు అంటే 10 కొన్నారండి. ఇక్కడ మీకు ఆఫర్ ఏమి ఇవ్వలేదండి, ఎందుకంటే 10 దాంట్లోకి మీకు బిల్ వేశారు. రైట్ అండి. ఇక్కడ 1000 రూపాయలు అండి. రైట్ అండి. మరి ఇక్కడ లాజిటెక్ మౌస్ అండి, ఇది ఎంతనండి, మీకు ఇక్కడ ఆఫర్ ఏం దొరకలేదండి. 10 కొన్నారు, 10 దాంట్లోకి బిల్ వేశారు. ఇక్కడ 1000 రూపీస్ తీసుకుందామండి. ఇక్కడ CGST అండి, మరి ఇక్కడ SGST అండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేసేసండి. రైట్ అండి. నెక్స్ట్ మరి సేల్స్ వోచర్ పాస్ చేస్తానండి. మెగా ఎలక్ట్రికల్స్ LG మానిటర్ అండి. నెక్స్ట్ మెగా ఎలక్ట్రికల్స్ అండి, సేల్స్ వోచర్ ఒకటి పాస్ చేస్తామండి. ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ అండి. ఇక్కడ LG మానిటర్ అండి. ఇక్కడ 2 అండి, ఇక్కడ 1 అండి. అంటే 1 కొంటే 1 ఫ్రీ ఇచ్చామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మరి రేట్ వచ్చి డబల్ వస్తున్నాయి కదండి. అది రాకూడదంటే మీరు ఏం చేయాలంటే F12 ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఈ ఆప్షన్ నో చేసుకోండి. మీరు ఈ LG మానిటర్లు కొనేటప్పుడు మీకేం ఆఫర్ ఇచ్చారు అంటే 2 కొంటే 1 ఫ్రీ ఇచ్చారండి. అలాగే ఈ సోనీ అవే LG మానిటర్లు మీరు కానీ ఎట్లా అమ్ముతున్నారు మీ కస్టమర్ల కంటే 1 కొంటే 1 ఫ్రీ అమ్ముతున్నారండి. ఇక్కడ అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అంటే మీరు కొనేదానికి మీరు అమ్మేదానికి ఇక్కడ రేట్ అనేది పెంచుతారండి. ఇక్కడ రేట్ వచ్చి ఎంత చేస్తారంటే 2000 రూపాయలు చేస్తారండి. రైట్ అండి. ఇక్కడ మనం CGST మరి ఇక్కడ SGST రాస్తామండి. రైట్ అండి. ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తామండి. రైట్ అండి. మరి మెగా ఎలక్ట్రికల్స్ రాస్తామండి. ఇక్కడ HCL మానిటర్, మరి ఇక్కడ మెగా ఎలక్ట్రికల్స్, ఇక్కడ సేల్స్ అండి. ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ అండి. ఇక్కడ HCL మానిటర్, ఇక్కడ HCL మానిటర్ అని రాసి ఇక్కడ మనకి దీనికి ఏమి మనకు ఆఫర్ ఇవ్వలేదండి. HCL మానిటర్కి ఇక్కడ రేట్ వచ్చి 2000 రాసామండి. రైట్ అండి. మీరు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కన్నా లాజిటెక్ మౌస్ కదండి. ఇక్కడ మనం యాక్చువల్ దగ్గర 1 రాస్తామండి. ఇంక బిల్డ్ దగ్గర ఇక్కడ ఏం రాయమండి. అంటే దీని అర్థం ఏం చెప్పండి, ఎందుకు మనము బిల్డ్ దగ్గర రేట్ దగ్గర ఏం రాయలేదు. లాజిటెక్ మౌస్ రాసేటప్పుడు HCL మానిటర్ దగ్గర ఏమో యాక్చువల్ దగ్గర బిల్డ్ దగ్గర 1 రాసాము, కానీ లాజిటెక్ మౌస్ దగ్గర యాక్చువల్ దగ్గర మాత్రం 1 రాసామండి. బిల్డ్ దగ్గర రేట్ దగ్గర ఏం రాయలేదు. అంటే దాని అర్థం ఏం చెప్పండి. అంటే ఇప్పుడు మీరు HCL మానిటర్ కొంటే మీకు లాజిటెక్ మౌస్ అనేది 1 ఫ్రీ ఇచ్చారండి. అందుకే 1 ఫ్రీ ఇచ్చారు కాబట్టి మనం యాక్చువల్ దగ్గర 1 రాసామండి. బిల్డ్ దగ్గర దాని దగ్గర ఏమీ రాయలేదు. అర్థమైందండి. అంటే మీరు 1 కొంటే 1 ఫ్రీ అంటే ఈ విధంగా రాయాలండి. HCL మానిటర్ దగ్గర మీరు 1 కొన్నారు అంటే మీరు అమ్మారండి. మీరు ఓనరు, మీరు అమ్మారు. మీరు దాంతోపాటు ఏం ఫ్రీ ఇచ్చారంటే లాజిటెక్ మౌస్ అనేది ఫ్రీ ఇచ్చారండి. అందుకే మనం యాక్చువల్ దగ్గర 1 రాసామండి. రైట్. ఇక్కడ మనం మరి CGST రాస్తామండి. ఇక్కడ మరి మనము SGST రాస్తామండి. రైట్ అండి.
అంటే ఇప్పుడు మీరు లాజిటెక్ మౌస్ అనేది ఎన్ని కొన్నారండి మొత్తం కొనేటప్పుడు 10 కొన్నారండి నాకు తెలిసి 10 కొన్నారు. ఇప్పుడు మీరు ఆ 10లో ఏం చేశారు, ఒకటి ఫ్రీ ఇచ్చారు కదండి. రైట్ అండి, ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తామండి. రైట్ అండి, ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్లో వెళ్తే ఆల్ F1 ప్రెస్ చేస్తే చూడండి మీకు ఇక్కడ -3600 వచ్చిందండి. మీరు ఇప్పుడు డిస్ప్లే జిఎస్టీ రిపోర్ట్స్ జిఎస్టీఆర్ 1లో వెళ్దామండి. ఇక్కడ మీకు అన్ని ఏముంటాయంటే అమ్మినేట్ ఉంటాయండి. అంటే అమ్మినప్పుడు మీకు మొత్తం ట్యాక్స్ ఎంత వచ్చిందంటే 720 వచ్చిందండి. కొన్నప్పుడు ట్యాక్స్ ఎంత వచ్చిందంటే మీకు 4320 వచ్చిందండి. రైట్ అండి, ఇప్పుడు మీరు కొన్నప్పుడు ట్యాక్స్ 4320 వచ్చింది కదండి. అంటే ఈ కొన్నప్పుడు ట్యాక్స్ మీరు చూడండి, మీరు 3600 ఒక ట్యాక్స్ వచ్చిందండి. దీని మీద ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. హెచ్సిఎల్ మానిటర్లు లాజిటెక్ మానిటర్ల మీద మీకు 3600 జిఎస్టీ అనేది వచ్చిందండి. రైట్ అండి, మీరు మరి ఈ 720 వచ్చి 180 ఇక్కడ వచ్చిందండి. 720 వచ్చిందండి. మొత్తం వచ్చి ఐటీసీ అంటే 3600 ప్లస్ 720 అంటే మొత్తం వచ్చి 4320 అండి. ఈ 4320లో మీరు ఈ 3600లో ఎంటర్ చేస్తే ఇక్కడ మీరు ఏది ఫ్రీ ఇచ్చారండి అమ్మేటప్పుడు? ఈ లాజిటెక్ మౌస్ అనేది ఫ్రీ ఇచ్చారు కదండి. అంటే మీరు లాజిటెక్ మౌస్లు ఎన్ని కొన్నారు, మొత్తము 10 కొన్నారు 1000 రూపాయలతో. అంటే అప్పుడు మీకు దాని మీద జిఎస్టీ అనేది ఎంత వచ్చి ఉంటుందండి? 18% కదండి. అంటే 10,000 మీద 18% అంటే 1800 అండి. ఈ 1800లో అంటే అప్పుడు ఒకదానికి ఒక లాజిటెక్ మౌస్కి ఎంత ట్యాక్స్ వచ్చినట్టు? 180 రూపాయలు వచ్చినట్టు కదండి. అంటే అప్పుడు మీరు ఏం చేయాలి, మీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అమౌంట్ల నుండి 180 రూపాయలని మీరు ఏం చేసుకోవాలంటే లెస్ చేసుకోవాలండి. ఎందుకంటే అది మీకు రాదు కదండి, ఎందుకంటే మీరు లాజిటెక్ మౌస్ ఫ్రీగా ఇచ్చేసారు. అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే 180 రూపాయలని మనము లెస్ చేసుకోవాలండి. ఇప్పుడు 180 రూపాయలని మీరు లెస్ చేసుకోవాలంటే అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే జనరల్ లోజర్ పాస్ చేయాలండి. ఆల్ట్ J ప్రెస్ చేస్తామండి. ఇక్కడ జిఎస్టీ అండి. ఇక్కడ మీరు లెస్ చేసుకోవాలంటే రివర్సల్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలండి. ఇక్కడ అదర్స్ అనేది తీసుకోండి. రైట్ అండి, ఇక్కడ మనం డెబిట్లో ఏం చేస్తామంటే ట్యాక్స్ ఆన్ ఫ్రీ సప్లై అని రాసి ఇక్కడ 180 రూపాయలు రాస్తామండి. రైట్, ఇక్కడ సిజిఎస్టీ ఎంత రాస్తామంటే 90 రూపాయలు రాస్తామండి. ఎస్జిఎస్టీ మరి 90 రూపాయలు రాస్తామండి. రైట్ అండి, ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తామండి. రైట్ అండి, ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్లో వెళ్ళి ఆల్ F1 ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు తగ్గిపోయి ఉంటుందండి. ఇంతకుముందు మీకు 3600 సంథింగ్ చూపించిందంటే దాంట్లో 180 రూపాయలు లెస్ అయిందండి. మీరు ఇప్పుడు డిస్ప్లే జిఎస్టీ రిపోర్ట్ జిఎస్టీ 3Bలో వెళ్ళి ఇక్కడ మీకు ఆ లెస్ అనేది ఎక్కడ కనబడుతుంది అంటే చేంజ్ వ్యూ దగ్గర క్లిక్ చేసి ఆ నేచర్ వాయిస్లో క్లిక్ చేసి ఇక్కడ ఆల్ F1 ప్రెస్ అయ్యండి. ఇక్కడ కనబడుతుంది 180 రూపాయలు లెస్ అండి. మనం ఇంతకుముందు టాపిక్ అంతేనండి, ఒక టాపిక్ చేసాం 86వ టాపిక్ డొనేషన్స్ ఫ్రీ శాంపుల్స్ డ్రాయింగ్స్ అని చెప్పి. దాంట్లో మనం అన్నీ చేసాము. లాస్ట్లో ఈ రిపోర్ట్ చెక్ చేసుకోలేదండి. మీరు ఈ రిపోర్ట్ చెక్ చేసుకున్నట్టయితే కన్నా మీకు దాంట్లో కానీ మీరు లెస్ చేశారండి అమౌంట్. లెస్ అమౌంట్ ఇక్కడ కనపడుతుంది చూడండి, లెస్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి. ఇప్పుడు మీరు కొనిండే దాంట్లో 4320 రూపాయలు ట్యాక్స్ పే చేశారండి. దాంట్లో నుంచి ఒక మౌస్ మీకు ఫ్రీ ఇచ్చేసారు కాబట్టి ఆ ఒక మౌస్ మనం ఏం చేయాలంటే జిఎస్టీ లెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 180 రూపాయలు ఎక్కడ పోయింటుందండి చెప్పండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వెళ్ళి ఆల్ F1 ప్రెస్ చేస్తే ఇక్కడ వెళ్ళిపోయింటుందండి. ఎందుకంటే మీరు బ్యాలెన్స్ షీట్లో నుండి ఈ 180 రూపాయలని ఇక్కడికి మళ్ళించుకున్నారు. ఎందుకంటే మీరు ఒక మౌస్ అనేది ఫ్రీ ఇచ్చారు కాబట్టి. అర్థమైందండి, మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటానండి. అది గౌస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి సాయినగర్ 8th క్లాస్లో అశోక్ నగర్ బ్రిడ్జ్ ఆనుకొని ఉంటుందండి. మేము టాలీలో 150 టాపిక్ల మీద మీకు శిక్షణ ఇస్తామండి. మా దగ్గర 90% సిలబస్ అనేది మేము కంప్లీట్ చేస్తామండి. మీరు మిగతా ఇన్స్టిట్యూట్ చూసుకున్నట్టయితే కన్నా వాళ్ళు 10-15% సిలబస్ మాత్రమే కంప్లీట్ చేస్తారండి. మేము టాలీ జాయిన్ అయిన స్టూడెంట్స్కి జిఎస్టీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రిటర్న్స్ ఎలా చేయాలి ప్రాక్టికల్గానే చూపిస్తామండి. మా దగ్గర ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతున్నాయండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు మీరు మా దగ్గర ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే కింద నా నంబర్ స్క్రోలింగ్ అయితే ఉంటుందండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ కావచ్చు, కరెస్పాండెంట్స్ కావచ్చు, మీరు ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే కన్నా నా నెంబర్ కాంటాక్ట్ అయితే మీ కాలేజ్ దగ్గరికి వచ్చి మేము ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామండి. ఓకేనండి, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. రాబోయే వీడియోలో వేరే టాపిక్తో మరి కలుద్దామండి.